ఈ సింహగడి గురించిన పూర్తి వివరాల్ని యాక్చువల్లీ అరుణారెడ్డి గారే మొత్తం దీనికి హార్ట్ అండ్ సోల్ అన్నమాట. వివరాలన్నీ తెలుసుకుందాం. మొత్తం చూపిస్తూ తిరుగుతూ అన్న వివరంగా చూపిస్తా. ప్లీజ్ కమ్మా. నాన్న పేరు లక్ష్మీనరసింహారెడ్డి. అచ్చా, లక్ష్మీ నరసింహారెడ్డి గారు. అంటే సింహగడి. అచ్చా అచ్చా, అందుకని పెట్టారా? రైట్. ఇది అన్న మూవీస్ కి ఇస్తున్నారండి? 2 అయినాయి కానీ ఇప్పుడే మనదే వెబ్సైట్ అంతేనా? వెబ్ సిరీస్ తీద్దాం. అచ్చా, రైట్. టైం వచ్చినప్పుడు ఐమ్ ప్రిపేరింగ్ రాస్తున్నా. అవును, మీరే రాస్తున్నారు? నేనే అంటే నాకు కావాలి, టీం కావాలి. ఐఎమ్ ట్రైంగ్ టు. రైట్. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక స్టేట్స్ నుంచి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. అంటే వచ్చిపోతున్నా, బట్ కంటిన్యూస్ గా ఉండడం ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. 5-6 నుంచి ఇక్కడే ఉంటున్నారు హైదరాబాద్? ఇది లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేసినాం కట్టడం. ఓ, ఇప్పుడు అయింది. ఇంకా చెట్లు ఏమనంటే ఇప్పుడు బాగా ఒక లేని పండు అన్నది ఉండొద్దు. అచ్చా, అన్ని పళ్ళు ఉన్నారన్నమాట. అన్ని పండ్లు, అన్ని పువ్వులు రైట్ కావాలి. పిట్టలు వస్తున్నాయి. రియలీ ఐ లవ్ ఇట్. ఎంజాయింగ్ యువర్. నేను ఇంగ్లీష్ మాట్లాడొద్దు. చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఈ ఎన్విరాన్మెంట్ లో. ఇంగ్లీషే వద్దు. సూపర్, వెరీ గుడ్. అయితే ఇక చెట్లు బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పటికైతే అంత తయారైతున్నది. ఎంత ఏరియా అండి మొత్తం అంతా? ఒక 20 acres ఉంది, కానీ ఇది మాత్రం ఒక 2 ఎకరాలే అంతే. ఈ పీస్ ఇది సింహగడి ఏరియా. ఫెన్స్ పెట్టినాం. మిగతా 18 ఎకరాల్లో మొత్తం పంటే పండిస్తున్నారా? ఏం లేదు, నాకు ఫారెస్ట్ చేయాలని ఉంది. ఓకే. అంటే అన్ని నేటివ్ ప్లాంట్స్ పెట్టి పర్మాకల్చరు ఇంకేదో ఇప్పుడే పని అయిపోయింది. కట్టడం, కన్స్ట్రక్షన్ పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు ప్లాన్ చేయాలి. మీకు ఇబ్బంది అవలా ఈ వాటర్ ఫౌంటైన్ పెట్టడానికి, గ్రనైట్ డైనింగ్ టేబుల్ ఇక్కడ పెట్టడానికి? ఇదంతా ఎలా కోఆర్డినేట్ చేశారు? అంజలి, ఇక్కడ నాకు మంచి పనులు దొరుకుతున్నారు. అవునా? ఈ ఊరోళ్ళే, చీమలదేరి ఊరోళ్ళు వచ్చినప్పటి నుంచి అందరు మంచి కార్పెంటర్లు, మంచి ఫ్యాబ్రికేటర్స్, మేస్త్రీలు. ఇప్పుడు ఈ రాళ్ళు ఉంది కదా, ఈ రాళ్ళు కట్టగలిగిన మేస్త్రీలు ఇప్పుడు లేరు. ఓ, మరి ఎక్కడి నుంచి? ఏన్షియంట్ ఆర్ట్. అయితే అది ఎవరో లక్కీలీ మనకు ఒక ఫ్యామిలీ దొరికిండ్రు. ఇక వాళ్ళ పిల్లలు ఇక వాళ్ళతో పాటు నేను కూడా ప్రాక్టీస్ చేసి తెలుసుకొని, ఇది లాటరైట్ అంటారంట ఈ రాయిని. చల్లగా ఉంటది లోపల, రూమ్స్ లోపల. అవును, నేను మొన్న వచ్చినప్పుడు చూసాను. లోపల ఏసీ లేదు, ఏం లేదు. లోపలికి వెళ్తే మాత్రం ఎంత చల్లగా ఉందో. అది చూపిద్దాం రండి ఒకసారి. అచ్చా, అది చూపించడానికి ముందు అసలు ఇది ఎలా, ఈ ఐడియా ఎలా వచ్చింది? మొత్తం ఇత్తడి గరిటెలా ఇవన్నీ మన పాత కలెక్షన్. మన ఇవి కొన్ని నేను న్యూ జెర్సీలో స్కూల్ నడిపిన కదా. పర్లే. ఆహో, ములక్కాళ్ళు ఇక్కడ పండినవి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మాకు పండగ అనమాట. ఇవేంటివి? ఇవి ఈ ఫ్రూట్ పేరు మర్చిపోయినా. చెర్రీ యాపిల్స్ అంటారా? చెర్రీ యాపిల్స్, వక్కాయలు అంటారా? వాక్కాయలు. ఇవి కాదు నేనేమంటారు మరి? లేదు కానీ అవి వాటర్ యాపిల్స్ కుడితే బాగున్నాయి. పండ్లు, ములక్కాడ పప్పు, ములక్కాడ రసం, ములక్కాడ పెరుగు పచ్చడి అన్ని మాకు ములక్కాడుతున్నాయి. సో పాతకాలం నాటి వంట పాత్రలన్నీ ఇలా పెట్టారు. చాలా వరకు న్యూ జెర్సీలో స్కూల్ మన ప్రీ స్కూల్ ఉండే. అక్కడ కొన్ని కలెక్ట్ చేసిన అన్నట్టు. 20 ఏళ్ళు. కొన్ని ఏమో మన ఇంటివే. అంటే ఎస్పెషల్లీ ఈ ఏరియా ఇలానే ఉండాలి అని మీరు ఎందుకు అనుకున్నారు? దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఒకటి ఏంటంటే నాకు ఎక్కువ గ్లాసీ, ఇప్పుడు మన మార్బుల్, గ్రానైట్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది, పని ఎక్కువ. కరెక్ట్. అంటే ఈ రఫ్ తాండూర్ బండలు ఉన్నాయి కదా, దీనికి అంత ఉండదు. అవును, అంత రోజు డైలీ మెయింటెనెన్స్ ఈజీ. కరెక్ట్. ఇంకోటి చిన్నప్పుడు నువ్వు చిన్నపిల్లవి ఇంకా, మేము పెరిగినప్పుడు మేము ఇట్లాంటి పాత ఇండ్ల మట్టి గోడలు ఇట్లన్నీ పెరిగినాం అన్నట్టు. సో అది ఇప్పుడు అవి లేవు, కానీ నాకు చిన్నప్పుడు చూసిన ఇది కదా. సో అది ఇట్లా కావాలని రఫ్ గా, ఇగో అంత రఫ్. కానీ ఇన్నేళ్ళు, ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళు ఉన్నారండి అమెరికాలో. ఉన్నారు కదా. 30 ఏళ్ళు ఉన్నా కూడా నేను తెలుగులోనే, నేను అనుకున్న టెన్షన్ పడ్డా, తెలుగు ఏమన్నా పదాలు మర్చిపోతారేమో, నేను మాట్లాడితే అర్థం కాదేమోనని తెలుగులోనే మాట్లాడదాం అంటూ. నా చాయిస్ కాదు అమెరికాలో అన్నేళ్ళు వెళ్ళడం. అది పోయినాం. ఇప్పుడు నేను యాక్చువల్లీ అమెరికన్ సిటిజన్.
ఓకే. అయితే అందరు అంటారు ఎందుకు నువ్వు హాయిగా అక్కడ అక్కడ ఉండక ఉండొచ్చు అంటే, కదా. ఒక్కటి నేను అంటే అన్నేండ్లు అమెరికాలో ఉన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గాలి, ఈ ఎండ, ఈ భూమి నా సొంతం అనిపిస్తుంది ఇక్కడ. ఆ ఫీలింగ్ అక్కడ రాదు. ఎగ్జాక్ట్లీ. 30 ఏండ్లు సక్సెస్ఫుల్ గా స్కూల్ నడిపి 90 మంది పిల్లలు నా స్కూల్లో. ఇప్పుడు స్టిల్ ఇట్ ఇస్ ఇప్పుడు అమ్మేసిన హై స్కూల్ డే. అయితే ఆ ఫీలింగ్ రాలేదు, మన అన్న ఫీలింగ్ రాలేదు. రాలేదు, అస్సలు రాలేదు. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా నాది హాయిగా ఉంటది నాకు. మన సొంత ఇంట్లో ఉన్నట్టు. అంతే మరి. చాలా అక్కడ ఒక్క రోజు ఫీలింగ్ రాలేదు. సో నైస్. ఆ నేబర్స్ అందరూ మళ్ళీ చాలా సక్సెస్ఫుల్, మంచిగా నడిపినాము. కానీ ఎంతైనా అంటే నేను అందరి గురించి చెప్పాను కానీ ఇక్కడ ఉండడంలోనే హాయి ఉంది. నిజం. ఇది ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటున్నారా, స్టే చేస్తున్నారు? ఇక్కడనే. అవునా? ఇక్కడ మీకు చెప్పా కదా, ఇప్పుడు ఏదైతే స్టోన్ లోపల ఏసీ అది ఏం లేదు, నా రూమ్ లోకి వెళ్ళి చూపిస్తానండి. యాక్చువల్లీ మంచినీళ్ళు అడిగితే కుండలో నీళ్లు ఉన్నాయి, 1 2 3 కుండలు ఉన్నాయి ఇక్కడ. కుండలో నీళ్లు తాగుతున్నాం మేము ఫిల్టర్ నీళ్లు తాగము. వెరీ హెల్తీ, డైరెక్ట్ బోర్లకి వెళ్ళి వస్తాయి. ఫిల్టర్ వాటర్ తాగరట, ఎందుకంటే గొంతు నొప్పి వస్తుందంట ఫిల్టర్ వాటర్ తాగితే. మ్యామ్ ఏంటి రోజు ఇక్కడే వంట చేస్తారా? ఇక్కడే. లోపల ఏం చేయరు అయితే, ఇంత పెట్టుకుని కూడా ఇక్కడే వంట చేస్తారంట చూడండి. ఓపెన్ ఉంటది ఇక్కడ ఫౌంటైన్. అవును, అన్ని చూస్తా ఇక్కడనే. ఐ జస్ట్ డూ ఎవ్రీథింగ్ హియర్. ఓకే ఓకే. మళ్ళీ గరిటెలన్నీ మళ్ళీ ఇక్కడ తగిలిచ్చారు అగైన్. సో నైస్. మీరు ఒక్కరే ఉంటారండి ఇక్కడ? నేను ఒక్కదాన్ని. వంట మేము ఒక్కరికే వండుకుంటారా? పని వాళ్ళకి ఉన్నప్పుడు హెల్ప్ ఉన్నారు చేయడానికి, వంటోళ్ళు ఉన్నారు ఊర్లో. కానీ డైలీ నేనే నాకు ఇష్టం, నేను తినేది 2 పూటలు. వెజిటేరియనా నాన్ వెజిటేరియనా మీరు? 2. అవునా? ఐ ప్రిఫర్ వెజిటేరియన్. సో నైస్. ఈ మధ్య. ఓకే ఓకే. సో ఇవన్నీ ఇక్కడ మీరు వాడతారా పాత్రలు? నేను అవసరం ఉన్నప్పుడు తీసి వాడతా. మరి ఇవి ఏమంటారు, కాస్ట్ ఐరన్ కదా, క్యాస్ట్ ఐరన్. మనం కొంచెం ఆయిల్ అది అప్లై చేసి పెట్టేయాలి. ఆయిల్ పెట్టి పెట్టొచ్చు, కానీ ఇప్పుడు వాడట్లేదు పెద్దగా కదా, వద్దు అంత మళ్ళా బంక. మట్టి పాత్రలతో సహా అన్ని పెట్టారు ఇక్కడ. ఇప్పుడు చాలా మంది ఫార్మ్స్ బయట, సిటీలో బయట మూవ్ కావడమే మంచిది. నిజం. సిటీ హాయిగా ఆక్సిజన్ లో బతకచ్చు. అవును, నిజం నిజం. ఏంటి రాసరి కిచెన్ రూల్సా? గివ్ థ్యాంక్స్, ఈట్, ప్రేజ్, కుక్. టిప్స్ యాక్సెప్టెడా? అచ్చా, ఓకే. యూనో నాకు ఇప్పుడు ఏజ్ వచ్చినాక 70 దాటింది కదా. 70+? అయ్యా, 71 అయిపోయింది. నాకు అప్పుడు చిన్నప్పుడు మనము చిన్న వంటలు, చిన్న కుండలు, ఇప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఇండియాకి వచ్చిన తర్వాత నాకు ఈ చిన్న కుండలు పెట్టుకోవడము, ప్రతిదీ ఐఎమ్ ట్రైంగ్. ఎంత చిన్న, నేను అసలు మొత్తం కుండలే వాడుతున్నాయి మధ్య. యాక్చువల్లీ మోసంబి లాగా చిన్న మినీ మోసం. ఓ, మినీ మోసం బేట మా మనోజ్ ఆల్రెడీ. అవునా?